వెల్కమ్ బ్యాక్. ప్రపంచాన్ని వణికిస్తోంది కొత్త కరోనా. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఒక రకమైన ఆందోళన అలాగే అప్రమత్తతో కూడా ఉన్నాయి. బ్రిటన్తో దాదాపుగా సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. అలాగే నెదర్లాండ్స్, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా బ్రిటన్ స్ట్రెయిన్ అప్పుడే వెళ్ళిపోయినట్టు ఒక అంచనా. కానీ భారతదేశానికి ఇంకా ఆ కొత్త స్ట్రెయిన్కి సంబంధించిన ఆనవాళ్ళైతే లేవు. ప్రస్తుతానికి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పరీక్షలు చేశారు, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరం, ఎంత ర్యాపిడ్గా ఇది వ్యాప్తి చెందుతుంది, కొత్త లక్షణాలు ఏమన్నా ఉంటాయా, ఇప్పటికే సిద్ధమైపోయిన వ్యాక్సిన్స్ మరి కొత్త స్ట్రెయిన్ కనుక వస్తే దానికి ఎదుర్కోగలుగుతాయా లేదా, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ షర్మిల గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ పెడియాట్రిషియన్ వారు. అలాగే ఈ కరోనాకు సంబంధించి మొదటి నుంచి మనతో డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ దాని మీద కూడా విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. డాక్టర్ సునీతారెడ్డి గారు ప్రముఖ వైరాలజిస్ట్. అలాగే డాక్టర్ కృష్ణ ప్రశాంత్ గారు ఫిజిషియన్, తిరుపతి నుంచి సీనియర్ ఫిజిషియన్, తిరుపతి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు వారు కూడా. రైట్, సునీత్ గారు, I'll start with you. సో ఒకటి, అసలు ఈ వైరస్ అనేది ఇంత విస్తృతంగా ఈ కరోనాతోనే, ఈ కోవిడ్-19తోనే ప్రపంచానికి తెలిసింది. సో కొంత రిలాక్స్ అవుతున్నాము, కాస్త తగ్గుతోంది అనుకుంటున్న ఈ దశలో కేసెస్ కూడా చూస్తే బిలో 20,000 ఉన్నాయి లాస్ట్ 24 hours రిపోర్ట్ అయినవి. కానీ ఇప్పుడు ఏంటి, కొత్త స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరమైంది, ఏం చేసే అవకాశం ఉంది? మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ హ్యూమన్స్ కానీ, అనిమల్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏవైనా సరే నార్మల్గా మ్యూటేషన్స్ అంటూ ఉంటాయి. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఈ కరోనా వైరస్ చూస్తే యావరేజ్ యూ విల్ ఎక్స్పెక్ట్ 1 అమినో యాసిడ్ చేంజ్ ఎవ్రీ 2 weeks. ఒక వైరస్ అన్నది రిప్లికేట్ అవుతుంటే, ఒక వైరస్ నుంచి ఇంకొకటి రిప్లికేట్ అయ్యేటప్పుడు, అంటే కొత్త వైరస్ పుట్టేటప్పుడు ఆ చేంజెస్ అనేది జరగడం ఇస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, కరోనా వైరస్లో దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఇస్ 1 అమినో యాసిడ్ చేంజ్ ఫర్ ఎవ్రీ 2 weeks. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో మనకి ఈ కరోనా వైరస్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనకు తెలుసు ఈ స్ట్రెయిన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు కన్సర్న్ వస్తుంది, ఆ స్ట్రెయిన్స్ ఎక్కువ చేంజ్ అయితే ఆర్ ఆ చేంజ్ వల్ల మనకి వచ్చే ఎఫెక్ట్ని బట్టి కొన్ని చేంజెస్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం ఒకటి, లేకపోతే సివియరిటీ ఎక్కువ కావడం కావచ్చు, తక్కువ కావడం కావచ్చు. ఆర్ డిపెండింగ్ ఆన్ ద చేంజ్, మనం టార్గెట్ చేసే వ్యాక్సిన్ ప్రోటీన్ ఏమన్నా చేంజ్ అయితే వ్యాక్సిన్స్ పనిచేస్తాయా, ఇట్లా కొన్ని చేంజెస్ తోటి మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో అయితే చేంజెస్ ఉన్నాయి యాజ్ ఎక్స్పెక్టెడ్. కొన్ని చేంజెస్ యాక్చువల్లీ మేక్ ద వైరస్ మోర్ సర్వైవబుల్, ఎక్కువ బ్రతకగలుగుతుంది. కొన్ని చేంజెస్ మ్యూటేట్ అయిపోయి చనిపోతాయి. ఓకే, ఇప్పుడున్న స్ట్రెయిన్ తోటి మనకి కన్సర్న్ వచ్చేసి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నా అంచనా ప్రకారం 70% మోర్ స్ప్రెడబిలిటీ దాన్ ద ప్రీవియస్ కరోనా వైరస్ అని. అంటే R0 అన్నది ఇంక్రీస్ అవుతుంది. R0 అంటే ట్రాన్స్మిసిబిలిటీ, ఆర్ ఎక్కువ ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది, అది 0.4% ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ సో ఫార్ అట్లీస్ట్ ఇస్ దట్ ఇది సివియరిటీ పెంచట్లేదు. సో సివియరిటీ పెంచకపోతే అట్లీస్ట్ దట్ ఈస్ అ గుడ్ న్యూస్. తగ్గితే ఇంకా ఇట్స్ ఈవెన్ బెటర్. అది మాట్లాడదాం మేడం. అంటే సివియారిటీ పెరగట్లేదు అనేది మనం ఎలా నిర్ధారణకు వచ్చాం అనేది. డాక్టర్ కృష్ణ ప్రశాంత్ గారు, మీ అంచనా ప్రకారం, మీ అధ్యయనం ప్రకారం ఈ కొత్త స్ట్రెయిన్, ఈ కొత్త వేరియంట్ అనేది ప్రస్తుతానికి భారతదేశానికి రాలేదు అని మనకి తెలుస్తున్న విషయం. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. కానీ ఎంత ప్రమాదకరమైంది, అలాగే దీని సివియారిటీతో కొత్త లక్షణాలు ఏమన్నా బయటకు వస్తాయా అనేది కూడా ఇంకా ఎక్కడ నిర్ధారణ కాలేదా, లేదా ఆల్రెడీ బ్రిటన్లో ఈ స్ట్రెయిన్ ఉంది కాబట్టి దాని అంచనాతో మనం మాట్లాడుకుంటున్నామా? అంటే మనకు నిజంగా కూడా అండి లాస్ట్ ఇయర్ నుంచి కానీ చూస్తే డెవలప్డ్ కంట్రీస్తో కానీ పోలిస్తే మనం ఒక 3-4 months వెనకాల ఉన్నాం. కాబట్టి ఆ కంట్రీస్లో జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ నుంచి మనకు ట్రీట్మెంట్ స్ట్రాటజీస్లో కానీ, గవర్నమెంట్ స్ట్రాటజిక్ ప్లాన్స్లో కానీ మనకు కొద్దిగా బ్రీతింగ్ టైం అన్నది కూడా దొరికింది. ఇప్పుడు జరుగుతున్నది బ్రిటన్లో కానీ తీసుకుంటే నవంబర్లోనే వాళ్ళకి స్పొరాడిక్ కేసెస్గా కూడా ఉన్నా కూడా వాళ్ళ జీనోమిక్ సీక్వెన్సింగ్లో దాదాపు వాళ్ళు ఎవ్రీ వీక్ చేస్తున్న దాంట్లో 1100 మందికి సేమ్
స్ట్రెయిన్ ఐడెంటిఫై చేసినప్పుడు సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లోనే వాళ్ళకి అది డౌట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టేకెన్ ఆల్ స్ట్రాటజిక్ మెజర్స్. ఇప్పుడు మన కంట్రీలోకి మనకు అది వచ్చిందా రాలేదా అని అంటే వచ్చిన వాళ్ళల్లో అందరికీ మనం టెస్ట్ చేయలేదు, మనం జీనోమిక్ సీక్వెన్స్ కూడా చేయలేదు. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ 50% రాలేదు అని అనుకుందాము, రాకుండా చేసుకునే ప్రయత్నాలకి గవర్నమెంట్ అన్ని కూడా తీసుకుంటుంది. వచ్చింది అని అనుకున్నాము, ఎవరైతే యూకే నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇన్వెస్టిగేషన్స్ దీనికి వెళ్తారు. బట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నది ముందున్న దానికే ప్రమాదకరమా అంటే ఒక్క పాయింట్ ఏమంటేనండి, యంగర్ పీపుల్కి ఇన్వాల్వ్ అవుతున్నది అన్నది కొద్దిగా బ్యాడ్ న్యూస్గా కూడా తీసుకోవాలి. హయ్యర్ ట్రాన్స్మిటబిలిటీ అన్నది కూడా చూసుకోవాలి. ఈ రెండు కూడా ముందు వైరస్తో కానీ పోలిస్తే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే మనకు తగ్గిపోతా ఉంది, మనం అసలు ఈ 2021కి చాలా వేనింగ్ పీరియడ్లో ఉన్నాము, మనం అందరం కూడా కంఫర్టబుల్ జోన్ అన్న టైంలో కరెక్ట్గా మనకు ఇయర్ ఎండింగ్ టైంలో ఈ న్యూస్ అన్నది కూడా అంత ప్యాలెటబుల్గా అయితే లేదు. రైట్. డాక్టర్ శర్మ గారు, మీరు ఏం చెప్తారు ఈ స్ట్రెయిన్ గురించి? ఈ స్ట్రెయిన్ ఇప్పటిదాకా వచ్చిందా లేదా అనేది మనకు ఒక నిర్ధారణ లేదు, కానీ రాకుండా దీని తీవ్రత అంత లేదు, లేకపోతే మార్టాలిటీ రేట్ అంత ఎక్కువ ఉండదు అని ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే భయం ఎక్కువ లేకుండా ఉండడానికి చెప్తున్నారు అనుకోవాలా నీతి ఆయోగ్ డాక్టర్ పాల్ గారు కానీ, లేకపోతే కేంద్ర ఆరోగ్య శాఖ కానీ? See, one thing, first thing I wanted to say is ఈ స్ట్రెయిన్ ఇండియాలో ఉందా లేదా, దట్స్ ద $1 million question. ఆ సింపుల్ ఆన్సర్ లేదు. ఎలా చెప్తారు ఎవరైనా లేదు అని చెప్పి? దెర్ ఆర్ 2 interesting things about this. ఒకటి ఏంటంటే జీనోమిక్ సీక్వెన్స్ మనకి WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 1 in every 300 పాజిటివ్ పీపుల్కి యూ హ్యావ్ టు జీనోమిక్ సీక్వెన్స్ టు దట్. In India particularly, I think we are doing somewhere between 30% of the prescribed genomic sequencing. మనకి ఇప్పుడు ఇప్పటి వరకే మనము ఐడెంటిఫై చేసిన అంటే అంత కొంచెం జీనోమిక్ సీక్వెన్సింగ్ తోనే అబౌట్ 4,000 స్ట్రెయిన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ని ఐడెంటిఫై చేశారు, మ్యూటాంట్ స్ట్రెయిన్స్ ని. సో మ్యూటేషన్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ అక్కడ ఎవరో వెళ్ళి ఆ వైరస్ కి చెవిలో చెప్పలేదు ఇక్కడ మ్యూటేట్ అవ్వు ఇంకెక్కడ అవ్వద్దు అని. సో ఇండిజినస్ గా మన ఇండియాలో కూడా సేమ్ వేరియేషన్ రావచ్చు, అక్కడ అయిన వేరియేషన్ ఇక్కడ రావచ్చు. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. ద సెకండ్ థింగ్ ఈస్ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఒక శాంపుల్స్ కి చేశారు, ఇంకా మనకి ఇంకా చేయలేదు. సో ఉందా లేదా అనేది ఇట్స్ అ వెరీ హైపోథెటికల్ ఆన్సర్ కూడా అవుతుంది నేను ఆన్సర్ చేస్తే. దట్స్ నెంబర్ 1. Number 2 is about the severity or its impact on our health care. See, transmissibility, రో నాట్ అంట R0 అంటారు, దాన్ని 0.4% పెరిగింది. ఆబ్వియస్లీ దట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. అయితే మోర్ సివియర్ ఉంటుందా, హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతాయా, వ్యాక్సిన్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఆన్సర్ చేస్తే ఇట్స్ నాట్ రైట్ ఆన్సర్ అట్ ఆల్. ఒకటి ఏంటంటే హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నా కూడా దట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. సివియరిటీ, ఎస్, ఇప్పటి వరకు వాట్ ఎవర్ పేషెంట్స్ చూసిన వాళ్ళు యూకేలో మనకు వచ్చిన దీని బట్టి ప్రకారం చూస్తే బాగా సివియర్గా అయితే ఏం లేదు. బట్ నేను ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అట్లీస్ట్ 3 to 4 weeks బిఫోర్ వీ కమెంట్ ఎనీథింగ్. ఆథెంటిక్గా ఇది ఇదే అని చెప్పడానికి, బల్లగుద్ది చెప్పడానికి ఇట్స్ టూ ఎర్లీ. అయితే వ్యాక్సిన్ గురించి క్వశ్చన్స్, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇదే. ఏమిటంటే వ్యాక్సిన్ ఇచ్చేయటం మొదలు పెట్టారు, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మాస్కులు తీసి అవతల పారేసి ఇంకా నేను ఐఎమ్ లైక్ ది సూపర్ మ్యాన్, నాకు వచ్చేసింది అన్నట్టుగా తిరుగుతున్నారు. ఐ మీన్ ఆ ప్రిజంప్షన్ తోటి, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఫస్ట్ థింగ్, మాస్క్ ఈజ్ స్టిల్ అవర్ వ్యాక్సిన్, ఈజ్ స్టిల్ అవర్ వ్యాక్సిన్ అండ్ వీ షుడ్ బి మాస్కింగ్ అవర్ సెల్స్. నా మాస్క్ కూడా ఇక్కడే ఉంది, డోంట్ థింక్ ఐవ్ రిమూవ్డ్ మైన్. సో నెక్స్ట్ 1 year 2021 అయిపోయే వరకు కూడా, and even beyond probably, mask is going to be our vaccine, number 1. Number 2, ఈ వేరియేషన్ మూలాన వ్యాక్సిన్ ఎఫికసీ ఏమవుతుంది is the question. అది there are 2 things that I want to say about that. 23 యాంటీజెన్స్ ఉంటాయి ఆ స్పైక్ ప్రోటీన్కి. మనం చేసుకున్న వ్యాక్సిన్స్ ఎక్కువగా స్పైక్ ప్రోటీన్కి అగెన్స్ట్గా. 23 యాంటీజెన్స్లో ఓన్లీ కపుల్ ఆఫ్ యాంటీజెన్స్ చేంజ్ అయినాయి ఈ మ్యూటాంట్ వైరస్లో. సో మిగతా యాంటీజెన్స్కి మన బాడీ అలానే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చేస్తుంది అనే ప్రిజంప్షన్ ఉంది. యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఆల్ ద వర్డ్స్. చేస్తుందేమో అనే ప్రిజంప్షన్.
సో నంబర్ ఎన్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ మనకి ఇమ్యూనిటీకి ఇస్తాయా లేవా, ఇవన్నీ స్టిల్ యెట్ టు బి ఆన్సర్డ్ క్వశ్చన్స్. మోస్ట్ లైక్లీ పనికొస్తాయి. బట్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫ్లూ వ్యాక్సిన్ లాగానే ఈ వ్యాక్సిన్ ప్రాబబ్లీ ఇయర్లీ తీసుకోవాల్సి రావచ్చు అనే ఆలోచనతోనే మనం స్టార్ట్ అయ్యాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఇప్పుడు ఇస్తున్నాయి ఫైజర్ ఇవన్నీ 3 to 6 month ఇమ్యూనిటీ అని మాత్రమే చెప్పాయి. ఈ లోపు మ్యూటేషన్స్ మొదలైనవి. సో ప్రాబబ్లీ ఫ్లూ వ్యాక్సిన్ లాగా వెరీ లైక్లీ ఈ వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ న్యూ వ్యాక్సిన్ మైట్ బి నీడెడ్ అన్న దానికి ఇది ఫస్ట్ ఉండాలి. సో డాక్టర్ సునీత గారు, సో ఇప్పుడు వ్యాక్సిన్స్ ఒకటి దాని గురించి మాట్లాడదాము. అందరూ ఒక ఫెస్టివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. 2 రకాలు, ఒకటి కాస్త రిలాక్స్ అవుతున్న పరిస్థితి, మేడం చెప్పినట్టు మాస్కులు తీసి పక్కన పడేసి క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, దానికి ఆ ఫెస్టివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏదో బాంబు పడ్డట్టు ఈ వార్త వచ్చింది, కొత్త స్ట్రెయిన్ వచ్చింది అని. ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? వాయిదా వేసుకోవాలా? ఇప్పుడు ఫంక్షన్లు ఇవన్నీ అన్నీ యథాతథంగా అందరూ ప్లాన్ చేసేసుకుంటున్నారు. సరే పండగలంటే వాయిదా వేయలేమనండి, నిబంధనల ప్రకారం చేసుకోవాలి. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అయితే ఉండదు. కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ ఈ వైరసెస్ మారుతుంటాయి. వైరస్ మారితే మళ్ళీ ప్రొటెక్షన్ ఉంటుందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో జబ్బు వచ్చిందని రిలాక్స్ అవ్వడం కానీ, ఒకసారి వచ్చిపోయినాక మళ్ళీ రాదనుకోవడము, వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి రిలాక్స్ అవ్వడం కానీ, ఇట్లాంటివి జరగకూడదు. మనకి ఇది న్యూ లైఫ్, 2020 has taught us a new way of life. అది పర్మనెంట్గా చేంజ్ అవుతుంది, మన లైఫ్ పర్మనెంట్గా చేంజ్ అవుతుంది. ఇది అలవాటు చేసుకోవాలి. ముందులాగా మనం చేసుకునేట్లు పార్టీస్ చేసుకోవడం, ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే పార్టీస్ నడుస్తుంటాయి. తర్వాత సంక్రాంతి అంటే అందరం ఊర్లోకి పోతాం, క్రౌడెడ్ ట్రావెలింగ్. ఇది పద్ధతులు మార్చుకోవాలి. మనం కొత్తగా ఎట్లా బ్రతకాలన్నది నేర్చుకోవాలి. సో నో crowded places, gathering in crowded places, particularly indoors. Indoors లో కలిస్తే, ఇప్పుడు చలికాలం కాబట్టి ఎప్పుడు చలి ఉందని చెప్పి ఇంట్లోపల కూర్చుంటాము, ఎవరైనా పండగ ఉందని చెప్పి ఇంటికి పిలుచుకుంటాము. ఇంట్లోపల కూర్చొని విండోస్ అండ్ డోర్స్ బాగా తలుపులు కిటికీలు క్లోజ్ చేసుకుని కూర్చుంటే ఏ ఒక్కరికి వచ్చినా కానీ వీళ్ళకి స్ప్రెడ్ అవుతారు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే లాస్ట్ 1 month లో చాలా మందికి కోవిడ్ వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు అటెండ్ అయి వచ్చిన వాళ్ళు గమనిస్తే ఇప్పుడు. సో ఆల్రెడీ మొదలైంది మనకిది. నెంబర్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు వచ్చే కొత్తగా ఇన్ఫెక్షన్స్ అని పెళ్లిళ్ళలో వచ్చిన ఇన్ఫెక్షన్స్. సో ప్రాబ్లం మొదలైంది ఆల్రెడీ. ఇది రియలైజ్ అయ్యి మళ్ళీ కొత్త స్ట్రెయిన్ వచ్చి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే లోపు మళ్ళీ మనం మైండ్ సెట్ మార్చుకొని మార్చ్ ఏప్రిల్ టైంకి వెళ్ళాలి. 9 months వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి మళ్ళీ you have to be prepared. You have to and learn to live like that. Learn to live like that for some time frame. At least a year. ఎక్కడ సునీత గారు, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా, అంటే నేనేం తప్పట్లా, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, ఎంత ఎడ్యుకేట్ చేయాలో చేస్తున్నారు. కానీ రిలాక్సేషన్ కూడా అదే స్థాయిలో ఇచ్చేస్తూ ఇప్పుడు రెస్టారెంట్స్, పబ్స్, థియేటర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఇక ఇన్నాళ్ళు కట్టేసి బంధించిన వాళ్ళు ఆగుతారా? I'm not supporting the public, I'm not blaming the government. No. Life has to go back to a new normal. That is what it is about. And believe me, like Dr. Sunita said, clusters of cases వచ్చినాయి మాకు. Every single cluster is from a function. Either a marriage or an engagement or something else. So ఇప్పుడు గవర్నమెంట్ ఎకనామిక్, it has to balance 2 things, both health and economy. So it is allowing with certain restrictions. Personal restrictions ఎందుకు పెట్టుకోవట్లేదు? Why is it like that? సో పెళ్లిళ్ళు ఇప్పుడు ఏదో నంబర్ స్పెసిఫై చేస్తున్నారు, లేకపోతే వీలైనంత మినిమైజ్ చేసుకోమంటున్నారు. బట్ ఎవరు పట్టించుకోకుండా ఇంకా పడి అటెండ్ అయిపోయి వచ్చేసి అన్ని కోవిడ్ తెచ్చుకుని. ఇప్పుడు ఒక 9 నెలలు దాదాపు జైల్లో ఫీల్ అయ్యారు చాలా మంది. బయటికి రాకుండా కొంతమంది, బయటకు వచ్చిన రిస్ట్రిక్టెడ్ లైఫ్తో కొంతమంది. ఇప్పుడు ఏంటి, గత కొద్ది రోజులుగా సుమారు 15 రోజులు, ఒక నెల నుంచి చూస్తే మీరు అన్నట్టుగా కరోనా లేదా, అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడు కొంత 2-3 రోజుల నుంచి మనం దీన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటే కొత్త స్ట్రెయిన్ గురించి మళ్ళీ కొంత చర్చ మొదలైంది, కొంత భయం మొదలైంది. డాక్టర్ ప్రశాంత్ గారు మీరేం చెప్తారండి? అంటే ఒకటి
ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఒకటి చర్చించుకోవాలి. రెండోది ఇప్పటికే వరకు ఆ కొత్త స్ట్రెయిన్ ఇక్కడికి వచ్చిందా లేదా అనేది ఒకటి. అసలు ఈ స్ట్రెయిన్ రాకుండానే ఆల్రెడీ సెకండ్ వేవ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం కొద్ది రోజులుగా. నవంబర్లో మొదలవుతుందా, డిసెంబర్లో మొదలవుతుందా అని. అంటే అది ఇదేనా, ఈ స్ట్రెయిన్తో మొదలయ్యే కొత్త వేవేనా అది? అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ వేవ్ వేనింగ్లో ఉన్నప్పుడు సెకండ్ వేవ్ వస్తుందేమో, మనకి సంక్రాంతి తర్వాత వస్తుందేమో, మన గవర్నమెంట్ ప్రిజంప్షన్స్ ప్రకారం జనవరి టు మార్చ్ మనకు మళ్ళీ తిరిగి స్పైక్ ఆఫ్ కేసెస్ ఉంటుందని ఉంది అజంప్షన్. సడన్గా ఈ పిడుగు లాంటి వార్త వచ్చేటప్పటికి అసలు క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా కంగుదిన్న మాట అయితే వాస్తవం. ఇంతకు ముందు నా ప్రీవియస్ డాక్టర్స్ చెప్పినట్టు ప్రజలకి ఎట్లయిపోయారంటే సైకలాజికల్గా ఒక చెర్లపల్లి జైల్లో యావజ్జీవ ఖైదీకి సడన్గా విడుదలైతే ఎంత ఆనందం వస్తుందో, మనం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు మాస్క్ తీసేద్దామా, ఎప్పుడెప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోయి శుభకార్యాలకు వెళ్ళిపోదామా అన్న మూడ్లో ఉన్నారు. కానీ దే ఆర్ స్టిల్ ఫర్గెటింగ్ దట్ కరోనా ఈజ్ స్టిల్ విత్ అస్. అది ఒకటి సైకలాజికల్గా చాలా మందికి ఉన్నది. సెకండ్ థింగ్ అయితే ఎప్పుడైతే నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి, మోర్టాలిటీ తగ్గింది, రికవరీ రేట్ పెరిగింది, వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అని ఇచ్చిన తర్వాత చాలా మందికి సైకలాజికల్గా ఒక బూస్టప్ వచ్చింది. నేనేం ఆర్టీపీసీఆర్ చేసుకోకర్లేదు, నేను అజిత్రోమైసిన్ వేసేసుకోవచ్చు, హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ person or every citizen of this country is feeling like a covidologist rather than the physicians of this country. మేమందరం కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోయేసి వాళ్ళ పని వాళ్ళ మొదలు పెట్టారు. కానీ కరెక్ట్గా మనకి ఈ టైంలో వచ్చిన న్యూస్ ఏంటి, ఇది కొత్త స్ట్రెయిన్ అన్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ పైన చర్చ మీరు మొదలు పెట్టిన తర్వాత జనాల్లో మళ్ళా కూడా ఒకటి వచ్చింది. కానీ మీరు కానీ చూస్తేనండి, ప్రజలు మనం ఎంతసేపు ప్రభుత్వాలు ఎందుకు చేయాలి, మనకు తెలియదా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని. ఇందాక చెప్పినట్టు మనకు బతుకు ముఖ్యమా, మన ప్రాణం ముఖ్యమా అంటే బతికేదానికి ఆధారంగా ఉండేదానికి ఎకనామిక్ క్రైసిస్ కోసం అన్నీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే నువ్వెందుకు సినిమా హాల్కి వెళ్ళాలి, నువ్వెందుకు పబ్కి వెళ్ళాలి, నువ్వెందుకు రెస్టారెంట్కి వెళ్ళాలి, నువ్వెందుకు అనవసరంగా వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ చాలా మందికి లేదండి. రెండోది, మనం కానీ పేషెంట్స్ని కానీ చూస్తుంటేనండి, పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ రోజు నేను చూస్తున్నాను, యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే అసలు నేను ఎవరినైనా ఇంకా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తిరిగి రీఇన్ఫెక్షన్ రాదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారే. కానీ నా వల్ల ఎంతమందికి ఇన్ఫెక్ట్ అవుతారు, వాట్ ఈజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ, నా సామాజిక బాధ్యత ఏంటి అన్న కాన్సెప్ట్ మటుకు చాలా మందికి లేదు. రెండోది, ఈరోజు కానీ మీరు హాస్పిటల్స్ కానీ చూస్తే, I'm again telling, I'm repeating and emphasizing, hospitals again will be the hotspots of this country. ఎందుకనంటే ప్రజలు ఈ 9 నెలలు హాస్పిటల్స్కి రాకుండా సడన్గా ఫ్లడ్ అవుతున్నారు. గత నెల నుంచి కానీ మేము కానీ చూస్తుంటే అసలు పేషెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత నియంత్రణ ఉండాలి, నాకు ఇంకా రిస్క్ ఉంది అన్న ఫీలింగ్ అయితే రావట్లేదని. సో రాదర్ దాన్ కామెంటింగ్ ఆన్ ద అదర్ గవర్నమెంట్స్ కంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ కానీ తీసుకొని నాకు కరోనా రాకూడదు, నా వల్ల ఇంకొకరికి కరోనా రాకూడదు అన్న కాన్సెప్ట్తో ఉంటేనే ఈ సెకండ్ వేవ్ని అన్నది ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఇదే సెకండ్ వేవ్కి స్టార్టింగ్ అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకనంటే ఎక్కడో ఏదో జరిగితే మనం హడావుడి పడిపోయి మనం చేసుకోవడం అన్నది కూడా కాదు. అక్కడ వచ్చింది కాబట్టి వుహాన్లో వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసి 2-3 months వల్ల భారీ పెనాల్టీ పే చేశారు. కాబట్టి కొన్ని దేశాలు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాయి. ఆల్రెడీ అందులో ట్రాన్సిట్ ఫ్లైట్స్ అన్ని కూడా మనకు యూకేలో ఆగున్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఖచ్చితంగా ఈ నీడ్ టు బి స్ట్రీమ్ లైన్. అండ్ ఎవరైనా కూడా అండి, మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే పొలిటికల్ ప్రెషర్స్కి పోకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అందరూ కూడా వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ క్వారంటైన్ని కంప్లీట్ చేయలేకపోతే అగైన్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద హ్యూజ్ క్రైసిస్ ఇన్ దిస్ కంట్రీ. మేము చూసాం లాస్ట్ టైం అయితే హైయెస్ట్ రికమెండేషన్స్తో క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేయకుండా బయటకు వచ్చేసారు. ఈసారి మటుకు మనం చాలా స్ట్రిక్ట్గా దాన్ని చేయాల్సిన అవసరం అయితే ఉందండి. డాక్టర్ సునీత్ గారు, ఆల్రెడీ బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, సెప్టెంబర్లో లాస్ట్లో అనుకుంటా ఈ కొత్త స్ట్రెయిన్ బ్రిటన్లో ఐడెంటిఫై అయింది అంటున్నారు. సో సెప్టెంబర్ అంటే దాదాపు 3 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండ్లో ఉన్నాం మనం. సో ఈ 3 నెలల నుంచి బ్రిటన్ నుంచి ట్రావెల్ అయ్యి ఇండియాకి వచ్చిన వాళ్ళు, లేకపోతే బ్రిటన్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి భారత్కి వచ్చిన వాళ్ళు, సో వీళ్ళందరినీ ఇప్పుడు ట్రేసింగ్ చేయడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఈజీ అయినా ఇప్పుడు తీసుకుంటున్న మెజర్స్ ఎట్లా పెంచాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తారు ఆ విషయంలో? కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నది కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ మనిషికి చుట్టూ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ అంటాం. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ 2.5 months అండ్ అందరినీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ అ ప్రాక్టికల్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు
కన్సిడరింగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days అనుకొని ఇప్పుడు అట్లీస్ట్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు 14 days జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో దట్ ఆ టైం ఫ్రేమ్లో ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్లీ క్వారంటైన్ ఓకే నౌ దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ బికాస్ ద బిజినెస్ ట్రావెల్ గెట్స్ అఫెక్టెడ్ మీకు అట్లా చెప్తే గవర్నమెంట్ విచ్ ఇస్ వై గవర్నమెంట్ హ్యాస్ నాట్ పుట్ ఇన్ దట్ రూల్స్ అగైన్ బట్ మనకి whoever is traveling should have some amount of common sense in terms of trying to follow the rules as far as possible and ఇప్పుడు again new normal we have learned to live life without travel at least for work most of ఇప్పుడు ఆన్లైన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎంత బాగా డెవలప్ అయ్యాయి యూ డోంట్ రియల్లీ నీడ్ టు ట్రావెల్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఓకే సో ట్రేసింగ్ బ్యాక్ 2.5 months ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ ఒక్క మనిషి ఎంతమందిని ఇంటరాక్ట్ అయి ఉంటారు ఇట్స్ 2.5 months మీరు ఏం చేశారు అని చెప్తే ఎవరేం చెప్పగలుగుతారు వాళ్ళ కాంటాక్ట్స్ ని ఎంతమందికి ట్రేస్ చేస్తావు ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ ఇస్ డూ మోర్ అనాలిసిస్ in terms of whole genome sequencing. India has capabilities. India has good labs. ఇప్పుడు కూడా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అయితే CCMBలో చేస్తున్నారు whole genome sequencing. CSIR labs, NIV, there are plenty of labs that do it. Okay, so whole genome sequencing is possible. Ramp up చేయాలి, the numbers have to be ramped up and we don't know the different strains like Dr. Sharma చెప్పినట్టు we are seeing different strains there. So at least చూసిన వాటిలో we have not had a problem, so that's good news. Let us hope it is that way and in the meantime precautions అయితే ఖచ్చితంగా తీసుకోవాలి because it's already there in multiple countries. You're not ఒకటే UK అని చెప్పి మనం రిలాక్స్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి లాట్ ఆఫ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఆర్ దేర్. అవి కొంచెం లాస్ట్ టైం మనకి అది ఆ ఏరియా నుంచి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి అండ్ యూర్ టాకింగ్ అబౌట్ సౌత్ ఆఫ్రికా దట్స్ హ్యావింగ్ ద డిజీజ్. డెన్మార్క్ లో మింక్స్ హ్యాడ్ ద సేమ్ స్ట్రెయిన్. ఇటలీ, సో యా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్. We have multiple places and we have to make sure that we take precautions for all of these places and even the other places that we don't know about. శర్మ గారు ఏమనిపిస్తుందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా? ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ మార్చి ఏప్రిల్ నాటికి పంజాబ్ మహారాష్ట్రలో ఆల్రెడీ నైట్ కర్ఫ్యూస్ ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ అనేది ఇంకా హెచ్చరించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తగ్గకపోతే కనుక లాక్డౌన్కి వెళ్ళిపోవాలని. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? మళ్ళీ మనం కర్ఫ్యూలు, లాక్డౌన్లు లాంటి పరిస్థితుల్లోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది చాలా హైపోథెటికల్ క్వశ్చన్, ఇది ఆన్సర్ చేయడం కష్టం. బట్ గట్ ఫీలింగ్ చెప్పమంటే ఐ డోంట్ థింక్ వీల్ బి గెటింగ్ ఇన్ టు లాక్డౌన్స్. ఓకే, ఏంటంటే టైర్ 4 లాక్డౌన్ అని బాగా స్ట్రింజెంట్ లాక్డౌన్ పెట్టారు యూకేలోని. కానీ మనకి ఐ థింక్ వీ వర్ ఆల్వేస్ బిహేవింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, వెరీ ఫార్చునేట్లీ. బట్ గుడ్ థింగ్ ఇప్పుడు ఈ స్ట్రెయిన్ వచ్చి మనం కాంప్లిసెంట్ అయిపోతున్నాం అందరం. ఇదిగో ఇట్లా పెళ్ళిళ్ళు ఇవి మూకమ్మడిగా ఒక 20 cases రావటం, ఒక 30 cases రావటం, హాస్పిటలైజ్ అవటం, ఇవి జరుగుతున్నాయి. సో ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక స్ట్రెయిన్ డిస్కషన్స్, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు డూ గుడ్. ఈ సెకండ్ వేవ్ యాంటిసిపేటెడ్ అరౌండ్ జాన్ ఎండింగ్ అనమాట. అంటే ఈ 3 పండుగలు అయ్యాక పీపుల్ వర్ రెడీ ఆ పండుగలకి మింగ్లింగ్ అని. రైట్ టైంలో వచ్చింది ఈ న్యూస్. ఐ థింక్ ఇప్పుడు ఇది వార్నింగ్ లాగా పనిచేసి క్రిస్మస్, న్యూ ఇయర్, ఐ థింక్ ఐ మీన్ పార్ట్లీ ఐ థింక్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ యూ గైస్. ఇలా రోజు డిస్కషన్లు పెట్టండి ఒక 2-3 రోజులు. ఐ థింక్ మాస్కింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్. మాస్కింగ్ మానద్దు. అండ్ నెక్స్ట్ 1 year కూడా ఎవరికైతే అక్కర్లేదో అత్యవసరమైన ట్రావెల్ ఎక్కడికైనా విత్ ఇన్ ద సిటీ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మింగ్లింగ్ మీ ఓన్ ఫ్యామిలీతో కాకుండా హౌస్ పార్టీస్ లేకపోతే స్మాల్ సెట్స్ ఆఫ్ పార్టీస్, ఈ విచ్ కెన్ బి అంటే అవి లేకుండా ఉండగలిగిన ప్రక్రియలు అన్నీ వాటిని పోస్ట్పోన్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ లైక్ ఎ వార్నింగ్. సో ఇట్స్ గోయింగ్ టు డూ గుడ్ మనకి. ఇప్పుడు బ్రిటన్ నుంచి దాదాపుగా ఒక డిస్కనెక్షన్ లాగా అయిపోయింది మిగతా ప్రపంచానికి. అప్పుడే ఒక ఆందోళన మొదలైపోయింది. కొంతమంది బ్రిటన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఎంతకాలం ఉంటుంది ఇది, 10 రోజుల తర్వాత తీసేస్తారా, మళ్ళీ మేము వచ్చేయచ్చాను. సో ఏంటి ఈ నిషేధం అనేది ఎంతకాలం కొనసాగచ్చు? కష్టం అది చెప్పటం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే వాళ్ళు సీక్వెన్స్ చేశారు. ఇట్లా చాలా ఎక్కువగా
70% హైలీ ట్రాన్స్మిసిబుల్ అన్నారు. ఇప్పుడు దాని నెక్స్ట్ 2-3 వీక్స్లో దిల్ నో ద బిహేవియర్ ఆఫ్ దట్ వైరస్. ఇట్స్ టూ ఎర్లీ. యా, సెప్టెంబర్ ఎండింగ్లో ఇచ్చిన శాంపుల్స్ సీక్వెన్స్ చేస్తే వచ్చిన వైరస్ ఇది. దాని ప్రకారం వాళ్ళ ప్రిజంప్షన్ ఏంటంటే ఇది డెడ్లీ కాదు, హైలీ ఇన్ఫెక్షియస్. సో అలా చూసుకుంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మేబీ నెక్స్ట్ 2-3 వీక్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇది అంత బ్యాడ్గా లేదు అని అన్నప్పుడు ఫేజెస్లో అగైన్ దే అన్లాక్ దెమ్సెల్స్. సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బట్ ఇది హెచ్చరిక. డాక్టర్ గారు, వైరాలజిస్ట్గా ఒక క్వశ్చన్ అందరికీ ఉన్నది ఏంటంటే, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద దేశానికి, ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశం అనే దేశానికి మనకి ఒకటే వైరాలజీ ల్యాబ్ ఉండడం ఏంటి? ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో కేసులు, కోల్కతాలో కేసులు, ముంబైలో కేసులు, ఈ బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ అక్కడికి పంపించి, సో అక్కడ నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు వాళ్ళు కొత్త స్ట్రెయిన్ ఉందా లేకపోతే పాత కరోనా వైరస్సే వాళ్ళకి ఎఫెక్ట్ అయిందా అనేది కూడా తెలియదు. బట్ చెప్పేస్తున్నారు ఇప్పుడైతే ప్రభుత్వం ఏం లేదు, ఇప్పటికైతే మనకి రాలేదు అని. బహుశా ప్యానిక్లోకి పంపించడం ఎందుకు అని అయి ఉండొచ్చు. బట్ వాట్ ఈస్ ద ట్రూత్, డాక్టర్? Okay, first of all, I'm not a virologist. I'm an infectious disease physician. Oh, sorry. I work with all infections. Okay. Okay. And మీరు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ యాక్చువల్గా. అవునా? వాట్ యూర్ సేయింగ్ ఇస్ NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మాత్రమే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు అంటున్నారు. తప్పు. లైక్ ఐ టోల్డ్ యూ, మనకి హైదరాబాద్ లో ఇక్కడ లోకల్ గా CCMB లో కూడా చేస్తున్నారు హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్. దెర్ ఆర్ ల్యాబ్స్ దట్ డూ. నీకు హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ ల్యాబ్ విచ్ డీల్స్ ఓన్లీ విత్ హ్యూమన్ శాంపిల్స్. అనిమల్ శాంపిల్స్ తో కూడా హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తాం. హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఇస్ అ కాన్సెప్ట్ వేర్ యూర్ టేకింగ్ analyzing the entire genome of that particular organism or animal or human or anything. So ఈ facilities ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ తక్కువ ఉన్నాయి, yes, బట్ there are several labs. మొదటి నుంచి కూడా ఈ వచ్చిన శాంపిల్స్ అన్ని కూడా పూణే వైరాలజీ ల్యాబ్ చెప్పింది రైట్. బిఫోర్ వి న్యూ అబౌట్ కరోనా వైరస్, ఇక మొత్తం ఎవరికి సస్పిషన్ వచ్చినా గానీ వాళ్ళ శాంపిల్ పూణే వెళ్ళి కన్ఫర్మ్ అయ్యి తిరిగి వచ్చే వరకు వి కుడెంట్ ఈవెన్ డబ్ దెమ్ యాస్ కరోనా. కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి, ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన ఫ్లైట్ లో వాళ్ళకి పాజిటివ్ నిర్ధారణ, ఆ శాంపిల్స్ అక్కడికి పంపించారు. This is like a reference lab for the country. And every country will have a reference lab. Okay. Like US lo CDC will be having a reference lab. India lo National Institute of Virology is a reference lab that's the most premier institute for these kind of things. Right. That does not mean that is the only lab. అది అక్కడ ఇనీషియల్ గా వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు డిస్పేట్ చేస్తారు. రైట్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సో ఈ పాత స్ట్రెయిన్ అందరినీ ఆందోళనలోకి నెట్టేసింది కొత్త కరోనా. కానీ ఎంత భయం, ఆందోళన ఉండాల్సిన అవసరం ఉంది, ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి స్టడీస్ ఏం చెబుతున్నాయి అనేది మాట్లాడుతున్నాం. డాక్టర్ సునీతారెడ్డి, అలాగే డాక్టర్ షర్మిల గారు, అలాగే డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు ఉన్నారు. ప్రశాంతి గారు, సో ఇప్పుడు పాత స్ట్రెయిన్ వల్ల మనకి కొంత అంచనా, ఇప్పుడు జలుబు, జ్వరము, దగ్గు, కొన్ని కొత్త లక్షణాలు కూడా యాడ్ ఆన్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఏమన్నా కొత్త ఆరోగ్య సమస్యలు వీటికి అదనంగా వస్తాయా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం తెలుస్తుందా? అంటే మనం ఇప్పుడు చాలా టూ ఎర్లీ అండి. ఎందుకనంటే యాక్చువల్గా మనకు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు కానీ చూస్తే ఇనీషియల్గా అది ఓన్లీ శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది అనే భావనతో కూడా ఉండినారు. తర్వాత ఏం తెలుసుకున్నారనంటే ఈ వైరస్ కేవలము మన రెస్పిరేటరీ సిస్టమ్ పైనే కాకుండా ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ పైన కానీ, ఇంటెస్టైన్ పైన కానీ, కిడ్నీ పైన కానీ, రక్తంలో గడ్డగట్టుకునే విధానం కానీ, మైక్రోథ్రాంబై ఫామ్ అవ్వటం వల్ల కానీ, కొన్ని రకాలైన దుష్పరిణామాలు గుండె పైన కానీ, కిడ్నీ పైన కానీ, లివర్ పైన కానీ, ఇతర అవయవాల పైన అన్నది తెలుసుకున్నాం. అంటే ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెన్ ఓవర్ ఫ్యూ మంత్స్. తర్వాత మనకు ఆకలి లేకపోవడము, వాసన తెలియకపోవడము, రుచి తెలియకపోవటం అన్నది యాడ్ అయినాయి. కానీ పోస్ట్ కోవిడ్గా ఇప్పుడు ఏంటంటే చాలామంది అసలు అర్థం కాని అవగాహన లోపంతో కార్డియాక్ సంబంధించినవి కానీ, స్ట్రోక్స్కి సంబంధించినవి కానీ వాళ్ళది పోస్ట్ కోవిడ్ సీక్వెల్ కూడా తెలియట్లేదు. కొత్తగా వచ్చే స్ట్రెయిన్ ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే ఇంతమందికి జీనోమిక్ సీక్వెన్సింగ్లో చేశారో వాళ్ళకి అసలు ఏ సిమ్టమ్స్తో చేశారు, ఎంత ఉంది అన్నది మనకు సైంటిఫిక్ రోబస్ట్ డేటా చూసిన తర్వాతనే మనం వీ హ్యావ్ టు కమ్ టు ద కంక్లూజన్. కొత్త మేనిఫెస్టేషన్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఎందుకనంటే మనకు వైరస్ మారినప్పుడు, ఖచ్చితంగా మ్యూటేషన్ జరిగినప్పుడు దాని టార్గెటింగ్ మనకు ఏ సెల్ పైన వస్తుంది అన్నది తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు న్యూ మేనిఫెస్టేషన్స్ వస్తుంది. బట్ పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఏదైనా
ప్రస్తుతము మనకు తెలిసిన దానికంటే భిన్నంగా కొత్తదిగా ఏదైనా నూతనంగా కనపడినప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ సమ్ వార్నింగ్ సైడ్. ఇందాక సునీత మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే ఈవెన్ మాకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సెంట్రల్ ల్యాబ్ ఉంది, వైరాలజీ ల్యాబ్. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ సో వెల్ అండ్ ఆల్మోస్ట్ ఇన్ ద కోవిడ్ టైంలో ఇట్ హ్యాస్ బీన్ డూయింగ్ థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్. సో మనకు యాక్చువల్గా కోవిడ్ వల్ల వచ్చిన గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏమైందంటే ల్యాబ్స్ ఎక్స్పాండ్ అయినాయి, సైంటిఫిక్గా కూడా మనం బాగా కూడా వెళ్ళాం. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మనకు కొత్త మేనిఫెస్టేషన్ వచ్చేదానికి ఈ కొత్త స్ట్రెయిన్ ఏమన్నా కారణం అవుతుందా అని అంటే ఐ థింక్ టైమ్ షుడ్ టెల్ ద ఆన్సర్. సో డాక్టర్ సునీత్ గారు, ఇప్పుడు ఢిల్లీ ఒక ప్రయత్నం చేస్తోంది. ఎవరైతే ఉన్న డేటాను పట్టుకుని బ్రిటన్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇంటింటి సర్వే, లేకపోతే ఎవరన్నా కొంతమంది ఇంకా ట్రేస్ అవ్వకపోయినా కూడా ఆ సర్వేలో బయటపడే అవకాశం. సో మన దగ్గర కూడా తెలుగు రాష్ట్రాల్లో అట్లాంటి ప్రక్రియ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 2 weeks వచ్చిన వాళ్ళల్లో అయితే గన సర్వే చేయడం ఇస్ వర్త్ వైల్. బికాస్ ఈ జబ్బు గురించి మనకు తెలిసింది అట్లీస్ట్ సెప్టెంబర్ నుంచి జబ్బు ఉంది అని తెలుసు. అంతకుముందు వచ్చిన వాళ్ళని సర్వే చేసి వాళ్ళ దగ్గర శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఇట్ ఇస్ టూ లేట్. వాళ్ళ దగ్గర వైరస్ వచ్చినా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఏమైనా క్యారియర్స్ ఉంటే ఇట్ కెన్ పొటెన్షియలీ హెల్ప్. అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఈ ఫ్యూచర్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇయర్ ఎట్లా ఉండబోతున్నాం, వాట్ ఈస్ ఆర్ గోయింగ్ టు బి అవర్ లైఫ్. ఇట్స్ గోయింగ్ టు బి అ న్యూ లైఫ్. కొత్త పరిణామ చేంజెస్ తోటి బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా కలవాలనుకోండి ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కూర్చోండి. సింపుల్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్. బికాస్ ఇంటి లోపల అయితే ఆ కొంచెం స్పేస్లో వైరస్ పార్టికల్స్ కాన్సన్ట్రేట్ అవుతాయి. అదే ఓపెన్ ఎయిర్లో కలిస్తే ఇట్స్ లార్జ్ ఓపెన్ ఎయిర్, వైరల్ పార్టికల్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద viral particles in unit space is also increases the transmissibility. Okay. So open air lo kaliste gana you are less at risk. Simple things. ఇంట్లో కూర్చునేటప్పుడు డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి పెట్టండి. అగైన్ క్రాస్ వెంటిలేషన్ వల్ల మనకి ఎయిర్ మూవ్ అవుతుంటుంది. వైరస్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. సో ఇవి దీనికి పెద్ద ఖర్చు అయ్యే పని కాదు. న్యూ వే ఆఫ్ లివింగ్, న్యూ నార్మల్ అలవాటు చేసుకోవాలని. కానీ దానికి రివర్స్ లో ఉంది ఇప్పుడు బయట అంతా. సో మళ్ళీ ఓల్డ్ నార్మల్ కి వెళ్ళిపోవడానికి అందరూ చాలా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. నాకు డాక్టర్ గారు అన్నట్టు కరోనా అయిపోయింది అనుకుని మాస్కులు కూడా తీసి పక్కన పడేస్తున్నారు. ఒక రకంగా ఈ స్ట్రెయిన్ అనేది రాకూడదని అనుకుందాం భారత్కి, కానీ అట్లీస్ట్ వస్తుంది అని భయం అన్నా ఉంటే మళ్ళీ కొంత జాగ్రత్తలు పాటిస్తారేమో అని. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఈ మ్యూటేట్ అయిన ఈ వైరస్ ఏ శరీర భాగాల మీద ఎక్కువ ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు ఏమన్నా మనం చెప్పగలుగుతామా? ఇప్పటికైతే మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదండి. బికాస్ ఆ డేటా అంతా అనలైజ్ చేసి మనకి పబ్లిష్ చేస్తే కానీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాదు. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇట్ ఇస్ అ మైల్డ్ డిసీజ్. దీనికి పాతదానికి పెద్ద డిఫరెన్స్ లేదంటున్నారు. బట్ ఆ డిఫరెన్స్ ఉందా లేదా తెలియడానికి కూడా మనకి మానిటరింగ్ అవసరం అవుతుంది. ఇప్పుడు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటున్నాం. లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటే తర్వాత వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మనకి జబ్బు ఉందని తెలిసిందే ఇప్పుడు. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ రివ్యూ దోస్ ఫైల్స్ అండ్ సీ ఈ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళు అప్పుడు ఎట్లా ఉన్నారు, ఫాలో అప్ నెక్స్ట్ 1-2 months లో ఎట్లా ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా రావాలి. సో వీ హ్యావ్ టు వెయిట్, బీ పేషెంట్. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గోయింగ్ టు మూవ్ బై ద క్లిక్ ఆఫ్ ద కంప్యూటర్. టైం అయితే పడుతుంది. సో విల్ వెయిట్ అంటిల్ దట్. మనకు వచ్చేసి వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ అడ్వాంటేజ్. మొదట్లో కూడా మనకి ఇమీడియట్గా రాలేదు, మనకి కొంచెం లేటు వచ్చింది. సో వీ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టైమ్ ఆన్ అవర్ సైడ్. కొంచెం ప్రిపేర్ అవ్వడానికి మిగిలిన కంట్రీస్తో పోలిస్తే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూస్తే ముంబై అండ్ ఢిల్లీతో కంపేర్ చేస్తే మనకి లేటుగా వచ్చింది. సో మనకి ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే we were better placed compared to those states, and compared to the other parts of the world we were also better placed because మనకి లేట్గా వచ్చింది. సిమిలర్లీ ఇప్పుడు కూడా డాక్టర్ శర్మిల చెప్పినప్పుడు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాం. బికాస్ బయట జరిగిన ప్రాబ్లం మనకు ఆల్రెడీ ముందే తెలిసింది కాబట్టి ప్రికాషన్స్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. సో యూజ్ దిస్ టైమ్ టు యూటిలైజ్, పుట్ ఇన్ టు ప్లేస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ prepare everybody to take adequate precautions. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రిటన్
అమెరికా ఇంకా కొన్ని దేశాల్లో మెడికల్గా మనకన్నా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, కానీ కంపారిటివ్లీ వాళ్ళకన్నా తక్కువ లాస్ మన దగ్గర కరోనా ద్వారా జరగడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఐడెంటిఫై చేయగలిగామా మనం? నాట్ రియలీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. కానీ సాడ్లీ అంటే మన నంబర్స్ అవ్వచ్చు, రీజను ఎకానమీ అవ్వచ్చు, అలాట్మెంట్ ఆఫ్ బడ్జెట్ టువర్డ్స్ హెల్త్ ఇష్యూస్, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కరోనా చేసిన చాలా మంచి పనుల్లో ఐ థింక్ మనకి అవేర్నెస్ తీసుకొచ్చింది. ఏంటి అని అంటే మనం హెల్త్కి ఎంత అలాట్ చేస్తున్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందరు లూప్ హోల్స్ అన్నీ చూపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ డేటా ఉండదు మన దగ్గర. ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ ఐ థింక్ 2-3 వీక్స్లో, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఇట్, సడన్లీ సర్జ్ ఆఫ్ ఫీవర్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ పిల్లల్లో నేను చూస్తున్నాను. అండ్ కరోనా వైరస్ కపుల్ ఆఫ్ దెమ్ యాక్చువల్గా టెస్టింగ్ చేయించుకోమంటే చేయించుకోలేదు బికాస్ ఫాస్ట్గా తగ్గిపోయింది. కరోనా వైరస్ పిల్లల్లో నేను చూసిన పాజిటివ్ కేసెస్లో ఐ మస్ట్ హ్యావ్ సీన్ మోర్ దెన్ 150. వాళ్ళల్లో ఈ స్టమక్ సిమ్టమ్స్తో ఎక్కువ స్టమక్ ఫ్లూ లాగా ప్రెసెంట్ అయింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదాన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయటం, అనలైజ్ చేయటం అనేది జరగదు. అలా చేయగలిగితే మనం వీ కెన్ బీ ద లీడర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, జస్ట్ బికాస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ నంబర్స్. అండ్ దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తే చాలా డేటా వస్తుంది మనకి, ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. సో ద సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఏంటి అనేది మనం తెలుసుకోవటం ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కమిట్మెంట్ అనమాట. రిపోర్ట్ చేయటం, వాటిని అనలైజ్ చేసుకోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. రైట్. డాక్టర్ ప్రశాంత్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతా, భారతదేశానికి కూడా త్వరగా అనుమతులు ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేయాలని కూడా నిన్న కొంతమంది వైద్యులు మనతో. కానీ ఇప్పుడు ఈ స్ట్రెయిన్ వచ్చిన తర్వాత, కొత్త స్ట్రెయిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ ట్రయల్స్ పూర్తి చేసుకుని అబౌట్ టు లాంచ్ అన్న వ్యాక్సిన్స్ మళ్ళీ ఒకసారి ఆగాల్సిన అవసరం వస్తుందా? దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం వస్తుందా? లేకపోతే ఆల్రెడీ స్ట్రెయిన్లు ఎన్ని రూపాంతరాలు చెందినా ఎదుర్కొనే స్థాయిలోనే వ్యాక్సిన్ తయారీ జరిగి ఉండొచ్చా? ఖచ్చితంగా కూడా ఆ స్థాయిలోనే తయారీ జరిగి ఉంటుందండి. ముఖ్యంగా కూడా మనకు సీరం ఇన్స్టిట్యూట్ కానీ భారత్ బయోటెక్ కానీ చేస్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ 13,000 మన దేశపు వాలంటీర్స్కి ఇచ్చారు. కాబట్టి మనకు ఈశాన్య ప్రదేశాల్లో ఉన్న, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న జన్యువులు కానీ మనకు ఆల్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద కంట్రీలో తీసుకున్నవి వెన్ యూ కంపేర్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్, ఖచ్చితంగా మన జీన్స్కి మనకు యాంటీబాడీ ప్రొటెక్షన్ అవన్నీ కూడా అనలైజ్ చేసిండేదే. కాబట్టి కొత్త స్ట్రెయిన్ వచ్చినా కూడా దానిని తట్టుకునే దానికే మన దేశంలో తయారైన వ్యాక్సిన్స్ ఉంటుందన్నది నా ప్రగాఢ నమ్మకం. బట్ మనకన్నీ కూడా ఎమర్జెన్సీ యూసేజ్ ఆథరైజేషన్కి ఇచ్చున్నారు. కాబట్టి ఏదో 1 or 2 సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని కాంట్రాఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్ని కానీ పక్కకు తీసేస్తే ఈ ఒక్క మ్యూటేషన్కి జరుగుతున్న ఈ 17 మ్యూటేషన్స్ జరిగాయి ఆల్మోస్ట్ లైక్. ఈ 17 మ్యూటేషన్స్ జరిగిన ఈ స్ట్రెయిన్ వైరస్ ఒక్కదాని కోసమే మనకు వ్యాక్సిన్ అయితే డిలే అవుతుందని నేను అనుకోనండి. కానీ యాక్చువల్గా టు ద లాస్ట్ కామన్ పర్సన్ ఆఫ్ దిస్ కంట్రీకి రీచ్ అవ్వాలి అని అంటే మనకు March to April అవుతుంది. కాబట్టి ఈ 3-4 monthsలో ఇంకా అనుకోని మ్యూటేషన్స్ కానీ ఇంకేదైనా కొత్త రకంగా కానీ మారి మన దేశంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు వాలంటీర్ సెలక్షన్స్ కానీ మళ్ళీ వాళ్ళ ట్రయల్స్లో కానీ అయితే డిఫరెన్స్ అన్నది కూడా ఉంటుంది. కాకపోతే మన కంట్రీలో ఏంటంటే ఇన్ని కోట్ల మందిలో చేసుకున్నప్పుడు వెన్ యూ కంపేర్ విత్ ద యూకే కానీ యూఎస్ఏ కానీ ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గెటింగ్ సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ కాంప్లికేషన్స్ అన్నది ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకనంటే మేము యాక్చువల్గా 2005 ఏవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, నేను ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ ఐ హ్యావ్ అటెండెడ్ ఆల్ ద నేషనల్ ఇది. ఎందుకంటే అప్పట్లో మనకు వచ్చినప్పుడు చాలా స్ట్రింజెంట్గా చేశారు, కానీ ఇప్పటికీ కూడా వ్యాక్సిన్కి కూడా రాలేకపోయారు. హెచ్ఐవి కానీ మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నా కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ మనకు SARS-CoV-2కి మటుకు ఒక సంవత్సరం ఉన్నారులో ఇంత పెద్ద ప్రయత్నం చేసి, అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ దిస్ సెంచరీ అని మనం అనుకోవాలి. ఇంత ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వీ విల్ హ్యావ్ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది నేను భావిస్తున్నాను. డాక్టర్ సునీత్ గారు, శాంత బయోటెక్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రస్తుతం వస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ దిస్ ఇస్ టూ ఫాస్ట్, ఇట్లా రాకూడదు అని వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. సో
ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది అంటే మొదట్లోనే మనం ఒక 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా అనుకున్న దశ నుంచి దాదాపు 1 year లోపే వ్యాక్సిన్స్ రావడము అప్పుడే దాన్ని ఇవ్వడం ప్రారంభం కూడా అయిపోయాయి. కానీ ఇదిగో చూసారా ఇలాంటి మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి, ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్, అప్పుడే వ్యాక్సినేషన్ తీసుకురావాలి అనే వాదంతో ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు మనకు ఏ మందు తయారీ చేసినా కానీ తయారీ ప్రక్రియ చూస్తే phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అనేవి జరుగుతుంటాయి. జనరల్గా ఒక మాలిక్యూల్ మనము రీసెర్చ్లో ఐడెంటిఫై చేసి బయట మార్కెట్లో రిలీజ్ చేయడానికి యూజువల్గా 5 to 10 years ఈజీగా పడుతుంది. బికాస్ స్ట్రింజెంట్ పాలసీస్ ఉన్నాయి టు మేక్ షూర్ ఆ మాలిక్యూల్ వర్క్స్ ఫర్ ద ఇంటెండెడ్ పర్పస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండకూడదు, రెండు చూడ్డానికి. ఇక్కడ చూస్తే మనకి ఈ జబ్బు ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే ఆ టైం ఫ్రేమ్ మనకి లేదు అని ముందే డిసైడ్ చేసాం. సో ఆ ప్రక్రియ అన్నది ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ చేసేసి ఆ రీసెర్చ్ మొదలు పెట్టే టైంలోనే ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టడం చేయడం జరిగింది. బికాస్ ఇక్కడ మనకి ద అర్జెన్సీ ఈజ్ సో మచ్ దట్ ఒకవేళ డబ్బులు వేస్ట్ అయినా సరే ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అయ్యి మార్కెట్లోకి రాకపోయినా సరే ఆ రిస్క్ తీసుకొని మనము ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెడతామని చెప్పి ఆ ప్రక్రియ మొదలు పెట్టాం. బికాస్ సో దట్ లైఫ్స్ క్యాన్ బి సేవ్డ్, ద గోల్ ఇస్ లైఫ్స్ షుడ్ బి సేవ్డ్. ఇక్కడ మనము కుదించి చేసాం phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అని. సో పోను మనం చూడాల్సింది వచ్చేసి phase 4 అంటే ఆఫ్టర్ గివింగ్ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ కమ్స్ ఇన్ టు మార్కెట్ ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మానిటరింగ్ అనమాట. phase 4 ట్రయల్స్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్. సో ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది ఒకటి, ఈ ప్రోడక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మానిటర్ చేయడం. సో ద నెక్స్ట్ 1-2 years ఆఫ్ మానిటరింగ్ దిస్ ప్రోడక్ట్ బికమ్స్ వెరీ క్రూషియల్. ఎందుకంటే వ్యాక్సిన్స్ పర్టికులర్లీ ఆర్ గివెన్ టు హెల్దీ పీపుల్, నాట్ టు సిక్ పీపుల్. సో ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అట్లా అని చెప్పి వెన్ యూఆర్ డూయింగ్ రేసింగ్ అగెయిన్స్ట్ టైమ్, దిస్ ఇస్ నాట్ అ నార్మల్ ప్రాసెస్. సో అడపదడప ఏమైనా ప్రాబ్లం రాదు అని అయితే చెప్పడానికి లేదు. వస్తే వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ దిస్ విత్ వాట్ ఇట్ కమ్స్, బికాస్ వీఆర్ డూయింగ్ రేసింగ్ అగెయిన్స్ట్ టైమ్ హియర్. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో చేస్తున్న పరీక్షలు ఈ కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా అని గుర్తించే కెపాసిటీ ఉందా మనకి? ఉంది. జీనోమిక్ సీక్వెన్సింగ్ మనం చేయగలము, తీసుకోవటం, ఐసోలేట్ చేయటం. నేను చెప్పినట్టుగా మనం 1/3 ప్రిస్క్రైబ్డ్ సీక్వెన్సింగే చేస్తున్నాం. ప్రతి ఒక్క 300 మంది కేసులు పాజిటివ్ కేసెస్లో ఒకరికన్నా చేయాలట. సో దట్స్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్. మనం దాంట్లో ఆల్మోస్ట్ 30% చేస్తున్నాము. అండ్ అలా చేయగలిగి అండ్ ఇప్పుడు పర్టికులర్గా యూకే నుంచి వచ్చిన వాళ్ళకి జీనోమిక్ సీక్వెన్స్ చేస్తే కనుక డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే. అయితే అండ్ అబౌట్ ద వ్యాక్సిన్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ 1 or 2 more థింగ్స్. ఇంత ఫాస్ట్గా జరిగింది అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎస్, ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా కంట్రీస్కి మనకి ముందు నుంచి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు ఉంది. హ్యాపీగా మనం వీ కెన్ సీ ఆల్ దోస్ కంట్రీస్ వేర్ మాస్ ఇమ్యునైజేషన్ జరుగుతుంది. అదే phase 4 ట్రయల్ యాక్చువల్గా అందరికీ ఇవ్వటం అనమాట. సో అవి మనకి ఆల్మోస్ట్ చక్కగా దాని డేటా అంతా రెడీ అయిపోతుంది మన కంట్రీలో మనం మాస్ ఇమ్యునైజేషన్ స్టార్ట్ చేసే లోపు. సో వీఆర్ ఆల్వేస్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్. హడావిడిపడకూడదు. సేమ్ వ్యాక్సిన్ ఇక్కడ మనం వాడుతున్నాం అన్నప్పుడు అది మనకు అవసరం లేదు. బట్ మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ న్యూ వ్యాక్సిన్స్ అయినప్పుడు న్యూ ఆక్స్ఫర్డ్ స్పుట్నిక్ మనకిచ్చే అవకాశం ఉంది ఒకటి. అది phase 3 మన దగ్గర జరుగుతుంది. అండ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మీద హై హోప్స్ ఉన్నాయి చాలా మందికి. ఇన్ఫ్యాక్ట్ WHO అది వ్యాక్సిన్ ఆఫ్ ద వరల్డ్ అంటే అన్నిటికీ WHO తరపున డిస్ట్రిబ్యూట్ చేయబోయే వ్యాక్సిన్ ఈజ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా. సో అదొకటి మనకి డేటా వస్తుంది. అండ్ అబౌట్ హిస్టరీ చెప్పాలంటే స్మాల్ పాక్స్ ఈజ్ అ డిసీజ్, ఇట్స్ అ డెడ్లీ డిసీజ్. చంపేసేది లేదా బ్రతికున్న వాళ్ళల్లో సీరియస్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేది, బ్లైండ్ అయిపోయేవాళ్ళు. దానికి మనకి వ్యాక్సిన్ కొన్ని 100 సంవత్సరాలు పట్టింది వ్యాక్సిన్ కనుక్కోవటానికి, అంత సీరియస్ ప్రాబ్లం అయి ఉండి. అండ్ ఇప్పటి వరకు మన హిస్టరీలో ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ అంటే MMR వ్యాక్సిన్, మమ్స్ వ్యాక్సిన్. అండ్ దేర్ ఇస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు దట్. 3-4 yearsలో మమ్స్ వ్యాక్సిన్ వచ్చింది. అది రావడానికి కారణం ఏంటంటే వార్ జరుగుతుంది. అప్పుడు వార్లో మెన్ అందరికీ మమ్స్ మూలాన సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని సోల్జర్స్ పోతున్నారని చెప్పి
చాలా ఆగమేఘాల మీద ఇప్పటివరకు జరిగిన వ్యాక్సిన్ అది. ఓ అండ్ దానికంటే మోర్ ఫాస్ట్గా ఇది జరిగింది. లైక్ డాక్టర్ సునీత సెడ్, దీంట్లో జరిగిన వేగం ఏమిటంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ అయినా పర్వాలేదని వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు సైడ్ బై సైడ్. సో రైట్ నౌ phase 3 ట్రయల్ ఈజ్ అవుట్. యూ కెన్ వ్యాక్సినేట్ అనగానే there are 100 million doses or a billion doses ready. ఓకే Something like that. But మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే విచ్ వీ హ్యావ్ టు యూస్ అండ్ విచ్ వీ షుడ్ నాట్ బి ట్రయింగ్ టు ఓవర్లుక్. ప్రెషర్ పెట్టేసుకుని వ్యాక్సిన్ తెచ్చేసుకుని ఇట్లాంటి పనులు చేయకుండా పద్ధతిగా చక్కగా వేరే వాళ్ళని చూడాలి. టైం అండి 1 month, 2 months, 3 months? ఇట్ విల్ బి అవుట్ ఎనీ The mRNA vaccines have been approved. ఆల్రెడీ మోడర్నా అండ్ ఫైజర్ రెండు అప్రూవ్ అయినాయి. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, చాలా మందికి ఇచ్చేసారు. ఇక్కడికి భారతదేశంలోకి ఇక్కడ మనకి మోడర్నా అయితే రాదు, బికాస్ దట్ ఈస్ స్పాన్సర్డ్ బై ది యుఎస్ గవర్నమెంట్. ఫైజర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏదో సీరమ్ ఇన్స్టిట్యూట్ది కానీ, భారత్ బయోటెక్ది కానీ, స్పట్నిక్ విచ్ ఇస్ బీయింగ్ రీసెర్చ్, ఇవన్నీ రావాలి. ఇవి 2 weeks బ్యాక్ DCGIకి అప్రూవల్కి వెళ్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి Data కోసం. వాళ్ళే data కోసం. సబ్మిట్ చేయలేదు. సో ఆ డేటా ఈ మంత్ ఎండ్ ఐ థింక్ దే ప్లాన్ టు సబ్మిట్. సో వీఆర్ హోపింగ్ దట్ జనవరిలో వ్యాక్సిన్ వస్తుంది ఇస్ ద థింకింగ్ ప్రాసెస్ అట్ దిస్ పాయింట్. సో లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద డేటా టు కమ్ అవుట్ అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఎస్ డాక్టర్ ప్రశాంత్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఒకటి యాంటీబాడీస్ గురించి కొంతమంది అడుగుతున్నారు. మీరు అన్నట్టుగా అందరూ అన్ని మాట్లాడేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత. సో కోవిడ్ వచ్చి తగ్గాక యాంటీబాడీస్ చెక్ చేసుకోవడం, ఒకవేళ కొత్త స్ట్రెయిన్ వల్ల పాజిటివ్ వస్తే యాంటీబాడీస్ ఉంటాయా ఉండవా అనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది. యాక్చువల్గా సీరో సర్వేలెన్స్ స్టడీస్ చేసేప్పుడండి మనకు అసలు యాంటీబాడీస్ ఎన్ని రోజుల్లో ఉత్పన్నమవుతున్నాయి, ఎన్ని రోజులు సస్టైన్ అవుతున్నాయి, అసలు మనకు ప్లాస్మా డొనేషన్కి తీసుకున్నప్పుడు కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీకి చాలా మందికి స్విమ్స్లో కానీ చిత్తూరు జిల్లాలో ఐడెంటిఫై చేసినప్పుడు అడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నది రాలేదు. కాబట్టి చాలా మంది ఏంటంటే కోవిడ్ వచ్చిందా లేదా అన్నది ఈ మధ్య అన్అఫీషియల్గా యాంటీబాడీ టెస్ట్ చేసేసుకోవడము ఉంది లేదు అన్నది ఇది ఫాల్స్ కాన్సెప్ట్. That has to be done in a definite way and we have to interpret in a proper way. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ వస్తే మనకు యాంటీబాడీస్ ఎన్ని రోజుల్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ని రోజులు మనకు ప్రొటెక్షన్ సస్టైన్ అవుతుంది అని. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకేం చెప్తున్నారు, ఆఫ్టర్ 14 days మనకు ఖచ్చితంగా కూడానే ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది యాంటీబాడీస్. సో ఆఫ్టర్ 28 days ఫర్ వ్యాక్సిన్ వీ హ్యావ్ టు వెయిట్ అన్నారు. అంటే 28 days మనకు యాంటీబాడీస్ బాగా ఉంటేనే మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నది. సో మనకు ఇప్పుడు చేసే స్టడీస్లో కూడా ఆఫ్టర్ వ్యాక్సినేషన్ మనం యాంటీబాడీస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడున్న వాళ్ళల్లో మనకు కూడా యాంటీబాడీస్ ఎస్టిమేట్ చేసుకుంటేనే మనకు చెప్పొచ్చు. కానీ మేము చూసింది అంటే, ఎందుకంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్తో డైరెక్ట్గా ఉండి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సీక్వెల్తో పేషెంట్స్ చూస్తున్న వాళ్ళల్లో ఈవెన్ డాక్టర్స్కి కూడా కమ్యూనిటీస్లో చాలామంది యాంటీబాడీస్ చేసుకుంటే అంత యాడిక్వేట్కి అయితే లేవండి. మనకి ఇప్పటిదాకా మనం చూసిన స్ట్రెయిన్స్లో అయితే అంత యాడిక్వేట్ యాంటీబాడీ ప్రొటెక్షన్ అయితే మనకు లేదు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ ప్రశాంత్ గారు. డాక్టర్ సునీత్ గారు, ద జనరల్ కాన్సెప్ట్ ఇస్ యాంటీబాడీస్ ఈ జబ్బులో మైల్డ్ ఆర్ ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ యాంటీబాడీస్ ఫామ్ అవ్వట్లేదు. బట్ వచ్చిన వాళ్ళకి కూడా 3 to 6 months వరకు యాంటీబాడీస్ ఉంటున్నాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఇన్ఫ్లుయెన్జా లో కూడా యాంటీబాడీ అంటే ఏ ఇంటర్వెల్ కి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఒకసారి జనరల్లీ యాంటీబాడీస్ ఉంటే 3 to 6 months ఉంటున్నాయి. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఆల్సో what we need to understand is ఇది యాంటీబాడీస్ లేకుంటే ఇమ్యూనిటీ లేదా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా కంప్లీట్ గా లేదు. దట్ ఈస్ బికాస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ట్రిగర్ అయిపోయింది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ లో. దాని మెజర్మెంట్, దాన్ని మెజర్ చేసే ప్రక్రియ ఈజ్ నాట్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేసేది కాదు. యాంటీబాడీస్ ఈజీగా చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎట్ దాట్ ఈస్, మనం టెస్ట్ చేసే యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ టు కరోనా, అండ్ ఆ టైటర్స్ ఎన్నాళ్ళు ఉంటాయి, అండ్ ఆ టైటర్స్ అలా ఉంటేనే ఇమ్యూనిటీ ఉంటుందా, లో టైటర్స్ ఉంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ సరిగ్గా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. స్టిల్ డిసీజ్ ఈజ్ ఇన్ ఎవల్యూషన్. రైట్. సో స్టిల్ మెనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ న్యూ స్ట్రెయిన్. వి ఆల్సో డోంట్ నో ఈ ఇన్ఫెక్షన్ వస్తే క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుందా.
ఇప్పుడు ఇప్పుడున్న స్ట్రెయిన్ తో ఇన్ఫెక్షన్ వస్తే వేరే కొత్త స్ట్రెయిన్ strains. మారినా కూడా మనకి క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో కొత్త స్ట్రెయిన్ అయితే ఇంకా భారతదేశంలోకి వచ్చిందా లేదా అనే నిర్ధారణ అయితే ఇంకా లేదు. కానీ డాక్టర్స్ చెప్తున్నట్టు ఆ స్ట్రెయిన్ గురించి పక్కన పెట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే. మాస్క్, శానిటైజేషన్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్, అలాగే డాక్టర్ గారు ఇందాక చెప్పిన న్యూ వే ఆఫ్ లివింగ్ అనే దానికి ఖచ్చితంగా అందరూ అలవాటు పడాలి, వ్యాక్సినేషన్ వచ్చినా కూడా. సో థ్యాంక్స్ వెరీ మచ్ డాక్టర్ ప్రశాంత్ గారు, డాక్టర్ సునీత గారు, డాక్టర్ షర్మిల గారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.